హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లీలతో పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఇడ్లీ, దోసలోకి చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు: కప్పు పల్లీలు, 3 స్పూన్ల ఆయిల్, 4 ఎండుమిరపకాయలు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, అలాగే అల్లం, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇది కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా సిద్ధంగా ఉంచుకున్న పల్లీలను వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఈ పల్లీల్లోకి ఆవాలను అలాగే జీలకర్రను వేసి ఒకసారి బాగా వేయించుకుందాం ఈ మిశ్రమాన్ని అంతటిని. ఇప్పుడు కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలను ఒక 5 వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన ఈ మిశ్రమంలోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం. 4 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు కరివేపాకును వేసుకొని మరొకసారి బాగా ఈ పోపునంతటిని కలిసేలాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి చింతపండును వేసుకుందాం. ఒకసారి బాగా పోపునంతటిని కలుపుకుందాం. చివరిగా సాల్ట్ను వేసి ఈ మిశ్రమాన్ని అంతటికీ కలిపేలాగా కలుపుకుందాం ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు ఇలా అయినా ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఈ పోపునంతటిని చల్లారనిద్దాం. ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ జారులోకి నెమ్మదిగా తీసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఒకసారి మూత తీసి ఇందులోకి గ్లాస్ వాటర్ను వేసి మెత్తని పేస్ట్ లాగా మూత పెట్టి మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పేస్ట్ని పోపు పెట్టుకుందాం. ముందుగా సిద్ధంగా ఉంచుకున్న కళాయిలోకి ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం హీట్ అయ్యాక ఆవాలను వేసుకుందాం. జీలకర్రను కూడా వేసుకుందాం. దంచిన అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి బాగా పోపునంతటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి కరివేపాకు రెమ్మలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. గోల్డెన్ రంగు వచ్చేదాకా ఈ పోపునంతటిని బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమం రంగు మారిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఈ చట్నీని వేసి కలుపుకుందాం. ఇలా బాగా పోపు అంతా కలిసేలాగా చట్నీకి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సిద్ధంగా ఉంచుకున్న ఈ చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకుందాం. ఇలా అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశలకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.